వెల్కమ్ టు వార్ టీవీ. రాజేంద్ర నగర్ పుప్పాలగూడలో రెచ్చిపోయిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ అర్ధరాత్రి సర్వే నెంబర్ 300లోకి ప్రవేశించి దౌర్జన్యంగా బోర్డులు అక్కడి నుంచి తొలగించడం జరిగింది. జేసీబీ సాయంతో రేకులతో నిర్మించున్న ప్రహరీ గోడని అంతా కూడా ధ్వంసం చేయడం జరిగింది. బౌన్సర్ల సాయంతో పట్టా పొలం కబ్జా చేయడానికి ప్రయత్నించారు. ఏకంగా బౌన్సర్లనే పెట్టుకొని ఆ ల్యాండ్లోకి అక్రమంగా చొరబడి అక్కడున్న ల్యాండ్ని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. రాత్రికి రాత్రే రోడ్డు వేసిన పోయినాం కనిపిస్తూ ఉంది. అక్కడంతా కూడా రాత్రికి రాత్రి అంతా కూడా దౌర్జన్యంగా చేయడం, రోడ్డు వేయడం కూడా చేసుకుంటా ఉన్నారు. విషయం తెలుసుకొని పొలం వద్దకు చేరుకున్నారు యజమానులందరూ కూడా. సో యజమానులపై కూడా దాడికి దిగారు ఆ బౌన్సర్లందరూ కూడా. తమ కళ్ళ ముందే దౌర్జన్యంగా బోర్డులు తిప్పేసి అన్నీ కూడా పడేసి ప్రహరీ గోడను నేలమట్టని కూడా చేయడం జరిగిందంటూ కూడా ఆ స్థలం యజమానులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వాపోతూ ఉన్నారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన యజమానులు వారిపై కూడా దాడికి దిగారు ఆ గూండా బౌన్సర్లందరూ కూడా. సో 100కు ఫోన్ కాల్ చేయగా పోలీసులు సమాచారం ఇచ్చిన వెంటనే పోలీసులు అక్కడ చేరుకోవడం జరిగింది. పోలీసులు అక్కడికి చేరుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న వెంటనే నార్సింగ్ పోలీసులు అక్కడ చేరుకున్న వెంటనే ఆ పోలీసులను చూసి అక్కడున్న బౌన్సర్లందరూ కూడా పరారయ్యారంట. సో మీరు ఒక విధంగా దౌర్జన్యానికి వచ్చారు, ఒకవేళ మీది భూమి వేరే వాళ్ళు లాక్కున్నారు అనే ప్రయత్నం చేస్తే మీ భూమి అని మీరు చెప్పుకోవాలంటే పోలీసులు వచ్చినప్పుడు వారితో ధైర్యంగా మీరు మాట్లాడాలి, వారికి మీ వివరణ ఇచ్చుకోవాలి. ఇది మా పొలం, వీరు కబ్జా చేశారు, లేకపోతే మా స్థలం మీద ఎప్పటి నుంచో మా పేరు మీద మీ వివరణ మీకుంటుంది. మీరు అక్రమంగా కబ్జా చేయడానికి ఆ ల్యాండ్లోకి వెళ్ళారు కాబట్టి పోలీసులను చూడగానే ఆ బౌన్సర్లందరూ కూడా పరిగెత్తడం జరిగింది. కోర్టులో కేసులు పెండింగ్లో ఉండగా బరితెగిస్తూ ఉన్నారు ఈ రియల్ ఎస్టేట్ సంస్థలందరూ కూడా. గూండాల సాయంతో తాతల నాటి పొలం కబ్జా చేస్తున్నారు ఈ కబ్జా కోర్లందరూ కూడా. అడ్డుకుంటే రౌడీలతో దాడికి దిగుతున్నారంటూ కూడా ఆవేదన చేస్తూ ఉన్నారు ఆ స్థలం యజమానులు. మా పేదవాళ్ళ వ్యవసాయ పొలంను కబ్జా చేస్తున్నారంటూ కూడా వాపోతున్నారు బాధితులందరూ కూడా. ఓ నిర్మాణ సంస్థ వద్ద బౌన్సర్లు ఎందుకున్నారంటూ కూడా నిలుస్తూ ఉన్నారు ఆ యజమానులు. నిజమే, అక్కడ ఒక నిర్మాణ సంస్థ దగ్గర ఇది ఒక సెలబ్రిటీ ఫంక్షన్ కాదు, మరి ఇంకేటో కాదు. మరి ఆ స్థలం వద్ద బౌన్సర్లు ఎందుకు ప్రహరీ గస్తీ కాస్తూ ఉన్నారు అక్కడంతా కూడా. తమకు న్యాయం చేయాలంటూ అధికారులను వేడుకుంటున్నారు బాధితులందరూ కూడా. ఇక్కడ నుంచి వెళ్ళకపోతే చంపుతామని అంటూ కూడా బెదిరిస్తూ ఉన్నారంట ఆ బౌన్సర్లందరూ కూడా. భూములకు రెక్కలు రావడంతో రెచ్చిపోతూ ఉన్నారు ఈ కబ్జా కోర్లందరూ కూడా. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆ స్థలం యజమానులందరూ కూడా. అంటే డైరెక్ట్ ఫోన్ చేసినప్పుడు అధికారులు బస్సు అక్కడి వెహికల్ రాగానే కొంచెం బౌన్సర్లు పారిపోయారు. మా స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు అంటూ కూడా కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో ఈ కొంత వ్యవధి ఉంటుంది. రాత్రి ఇదంతా జరగడం జరిగింది. రాత్రి నుంచి జరగడంతో తెల్లవారుజామున యజమానులకు తెలవడం జరిగింది. సో అక్కడి నుంచి అంత వాగ్వాదం అంతా ముగిసిన తర్వాత బౌన్సర్లు పారిపోయారు, కానీ కంప్లైంట్ ఇస్తే తీసుకోవట్లేదంట పోలీసులు. మరి ఎందుకని కంప్లైంట్ తీసుకోవడం లేదు, మరి దాన్ని కబ్జా యత్నించిన వారి వెనకాల ఎవరున్నారు, ఆ పెత్తందారుల హస్తం ఎవరుంది? ఇదంతా కూడా ఈ రాజేంద్ర నగర్ సరౌండింగ్స్, ఈ మైండ్ స్పేస్, ఈ ఏరియాస్ కానీ అటుపక్క నియోపోలిస్ ఇవన్నీ కూడా ఎకరం 100 కోట్లకు పోయి పలకడంతో ఎక్కడ స్థలం కనపడితే అక్కడ కుదిరితే కొనేస్తారు. కొంతమంది అమ్ముకోవడం ఇష్టపడరు, వారి తాత ముత్తాల నాటి పొలం కాబట్టి అమ్ముకోవడానికి ఇష్టపడరు. వాళ్ళు అలాగే వ్యవసాయం చేసుకోవడమో లేకపోతే దాన్ని అలా కాపాడుకుంటూ వస్తూ ఉంటారు. కానీ ఎంతకు మేము అమ్ముకోము అనే నేపథ్యంలో వాళ్ళు చెప్పడంతో ఇలా దౌర్జన్యంగా దాడులకు దిగుతూ ఉన్నారు. ఆ స్థలం యజమానులు మాట్లాడుతూ ఉన్నారు, కొంతమంది అక్కడ ఉన్న స్థానికులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. వారే మాట్లాడుతారు, విందాం ఒకసారి. నమస్కారం, నా పేరు నాగుల మహేష్, మా నాగుల ఫ్యామిలీ అంటే మా పుప్పాలగూడ విలేజ్ 300 సర్వే నంబర్ పొలం మాది. మా పూర్వీకుల నుంచి వస్తుంది 100 ఏళ్ళ నుంచి ఈ పొలం. ఇక్కడ 30 గుంట మిగిలింది. మా పూర్వీకులు అమ్ముకున్న దాంట్లో 100 ఎకరాలు మాకు పొలం మిగిలింది. 30 గుంట పొలం మిగిలింది. 30 గుంటల పొలంలో పంచాయత్ రాజ్ నుంచి ఫస్ట్ ఒక 5 రోడ్లు క్రియేట్ చేసుకొచ్చి దాన్ని రోడ్ వేస్తామంటే దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేసినాము. కోర్టులో ఛాలెంజ్ చేస్తే వాళ్ళు పంచాయత్ రాజ్ ఏం చేశారంటే ఇక్కడ ఏ వర్క్ చేయము, మేము ల్యాండ్ లార్డ్స్ అబ్జెక్షన్ చేస్తున్నారు అని ఆపేసారు. తర్వాత హెచ్ఎండిఏకి వారు హెచ్ఎండిఏలో పోయినాక హెచ్ఎండిఏకి మేము ఛాలెంజ్ చేసాం. హెచ్ఎండిఏలో వచ్చి మేము రోడ్ వేస్తామంటే మేము కోర్టుకు వెళ్ళాం. దాని వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం కోర్టుకు వెళ్ళి దానికి మేము స్టాప్ చేసి దానికి ఆర్డర్ తీసుకున్నాక వాళ్ళు హెచ్ఎండి వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళ అడ్వకేట్ తరఫు నుంచి, గవర్నమెంట్ లీడర్ నుంచి వాళ్ళు మేము ఇక్కడ ఏ రోడ్ చేయము, మేము చేయము అని చెప్పి సివిల్ సూట్స్ సెటిల్ అయ్యే వరకు రామని చెప్పి వాళ్ళు చెప్పినారు. కోర్టులో నుంచి ఆర్డర్ ఉంది. ఆర్డర్ ఉన్నా కానీ తీసుకొచ్చి మా బోర్డులోని మా 2 బోర్డులు పెట్టినాం. కోర్ట్ నెంబర్ OS నెంబర్ 144
మళ్ళీ హైకోర్టు నుంచి తెచ్చిన నంబర్లను మేము బోర్డుగా పెడితే ఆ 2 బోర్డు తొలగించి రాత్రి ఇవి అన్ని రేకులు అలాట్ చేసి ఇలా బండ్లను తిప్పి మమ్మల్ని అది చేస్తారు. మేము హైడ్రాకి కంప్లైంట్ ఇచ్చిన మొన్ననే. ఆ కంప్లైంట్ ద్వారా మాకు సహాయం చేయాలి. మాకు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన నార్సింగ్ పిఎస్ వాళ్ళకి మాకు చాలా సహకరించినా కానీ వాళ్ళు పిఎస్ వాళ్ళు చెప్పినా కానీ వినట్లేరు. ఏసీపీ సార్ చెప్పినా ఏ సార్ చెప్పినా ఇంటలేరు. వాళ్ళు ఇక్కడ నుంచి మమ్మల్ని పనిచేస్తూ రాత్రి పనిచేస్తున్నారు. మాకు దయచేసి మా ఫ్యామిలీని కాపాడాలని గవర్నమెంట్ని రేవంత్ రెడ్డి సార్ని కోరుతున్నాం. మా వినపన మా ఫ్యామిలీ మెంబర్స్కి ఏం లేదు. ఉన్న పొలం అంతా అవుటర్ రింగ్ రోడ్లో పోయింది. దానికి మేము కంపన్సేషన్ ఇంతవరకు తీసుకోలేదు. తీసుకోకుండా ఏదో మా పిల్లల ఉన్న వాళ్ళందరికీ ఉన్నది కదా అని చెప్పి మా 10 గుంటల పొలం ఆపుకుని వస్తే దీన్ని వీళ్ళు రాత్రి కబ్జా ఎన్నిక చూస్తారు. ఒక 5 ఏళ్ల నుంచి నడుస్తున్న కేసు ఇది. ఈ కేసు ఉన్నా కానీ మణికొండ మున్సిపాలిటీ నుంచి ఇక్కడ ఏం చేయొద్దు, ఇద్దరు 2 సైడ్ నుంచి ఏం చేయొద్దు అని ఆర్డర్ ఉన్నా కానీ ఆర్డర్ని తిరస్కరించి వీళ్ళు మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు. దాని నుంచి మాకు సాయం చేయాలి, ప్రొటెక్షన్ చేయాలని కోరుతున్నాం. గవర్నమెంట్ నుంచి, హైడ్రా నుంచి, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి దండం పెట్టి చెప్తున్నాం. మా ఫ్యామిలీ 30 మంది ఉన్నారు. ఎవరికి ఇంకా వాళ్ళకి సెటిల్ కాలేదు. ఉన్న జాగాని వీళ్ళు ఇట్లా మమ్మల్ని ఆగం చేస్తున్నారు. దాన్ని అది చేయాలి. సైబర్ సిటీ వెస్ట్ బ్రోక్ శశాంక్ సత్యనారాయణ వాళ్ళ ఫాదర్. ఈ ల్యాండ్ కోకపేట సర్వే నెంబర్ 90. మాదేమో పుప్పాలో కూడా విలేజ్. మాకు సర్వే నెంబర్ 300. అది కోకపేట 2 ఊళ్ళ బౌండరీ. ఈ బౌండరీని వీళ్ళు ఇట్లా మేము ఆపుకున్న పొలాన్ని మేము నడిచి ఫస్ట్ మా పొలానికి బోనికి మేము ఆపుకున్న పొలాన్ని వీళ్ళు రోడ్ అని చెప్పి చేసి మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నారు. దీని మీద సహాయం చేయాలని కోరుతున్నాం. నమస్కారం, నా పేరు నాగిలా గణేష్. మా పూర్వీకుల నుంచి వస్తున్న భూమిని మేము ఏదో ఉన్నదని చెప్పేసి అనుకుంటే వెస్ట్ కూడా ఇది సైబర్ సిటీ వాళ్ళు దౌర్జన్యం చేసేసి ఇళ్ళకి రోడ్ వేస్తామని చెప్పేసి ఆ నకిలీ డాక్యుమెంట్లు తెచ్చేసి మాకు దౌర్జన్యంగా బోన్సర్లో పెట్టేసి వాదిస్తారు. మేము ఆల్రెడీ కంప్లైంట్ చేసాము. పోలీసు వాళ్ళు మాకు సహకరిస్తారు. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సహకరిస్తారు. ఇది ఏమున్నది ఏం కథనో వాళ్ళు నకిలీ డాక్యుమెంట్ తెచ్చేసి మాకు దౌర్జన్యంగా బోన్సర్లో పెట్టేసి దొబ్బేస్తారు. ఈ ఏమున్నా మా పూర్వీకులది అమ్మేసుకోరాళ్ళు అప్పు ఏదో ఉన్నది అనేసి మేము పిల్లల కోసం అని మేము కాపాడుకుంటుంటే వాళ్ళు వచ్చేసి మాకు పిల్లలదాకా నకిలీ డాక్యుమెంట్ వచ్చేసి ఆ రోడ్డు ఈ రోడ్డు వీళ్ళు వేస్తారు, హెచ్ఎండి వాళ్ళు వేస్తారు, అది వేస్తారు అని చెప్పేసి మాకు దౌర్జన్యంగా కొడుతురు. దీన్ని ఏందనేసి అంటే మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి, మాకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, కోర్టు నుంచి అన్నీ ఉన్నాయి సహకారాలు. వీళ్ళు దౌర్జన్యం చేస్తారు. 300 సర్వే నెంబర్లు కుప్పలు కూడా 31 గుంట మిగిలింది మాకు. మా పిల్లలకు వస్తుందని చెప్పేసి మేము ఏదో కాపాడుకుంటుంటే వాళ్ళు దౌర్జన్యంగా తెలంగాణ రాత్రి అది జేసీబీలు పెట్టి డోజర్లు పెట్టేసి దొబ్బేద్దామని చూస్తారు. నిన్న మొన్న దాకా చేస్తుంటే కూడా వాళ్ళు ఆగుతలేరు. పోలీసు వాళ్ళు కూడా చెప్పారు చేయొద్దు అని చెప్పేసి. వాళ్ళకు ఆర్డర్లు కూడా ధిక్కరిస్తున్నారు. వాళ్ళ నుంచి మాకు రక్షణ కల్పించాలనేసి పోలీస్ డిపార్ట్మెంట్ కోరుతున్నాము. ఈ సర్వే నెంబరు 331 గుంట మిగిలింది. కుప్పాలు కూడా విలేజ్ చేస్తుంది సత్యనారాయణ శశాంక్ వాళ్ళు. అది కోకపేట సర్వే నెంబర్. ఇదేమో పుప్పాలగూడ సర్వే నెంబర్. వాళ్ళు కొన్నది కోకపేటలో అయితే పుప్పాలగూడలో మాకు రోడ్డు కావాలంటే ఎట్లా ఇస్తారు? నేను ఇల్లు గుల్ల కొట్టుకొని ఇంట్లోకి వెళ్ళి నడుస్తాను. ఈ ఇల్లు అది నా ఇల్లు ఇది అందులోకి వెళ్ళి నడుస్తాను అంటే వీళ్ళు ఎట్లా పర్మిషన్ ఇచ్చారు ఏమో అర్థం కావట్లేదు. ఇది చూపించేసి వాళ్ళు పర్మిషన్లు తీసుకోరు. మనకేమో అది అవన్నీ తెలియదు. మనం పూర్వీకుల నుంచి మేము ఎట్లున్నాం అట్లా. ఇప్పుడు ఏదో పిల్లలు కొద్దిగా చదువుకొని ఏదో బాగుపడతారేమో అంత అది చేసుకోని అంటే వాళ్ళేమో ఇంపించుకోవట్లేదు. మా జాగా చూపించేసి వాళ్ళు పర్మిషన్ తీసుకోరు. ఇంత పెద్ద బిల్డింగ్లకు పర్మిషన్లు ఎట్లా ఇచ్చారో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ నుంచి వాళ్ళకు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకు ఈ రోడ్ చూపించేస్తే ఎట్లా ఇస్తారు వాళ్ళు? మాకేమో సర్వే నెంబర్ అలాగుంది. వాళ్ళకు ఉన్నది కోకపేట సర్వే నెంబర్, మాదేమో కుప్పలగూడ సర్వే నెంబర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.